నమస్తే తెలుగు రాష్ట్రం న్యూస్ ఛానల్కి స్వాగతం. అస్సాం, నాగాలాండ్ మరియు మణిపూర్లోని ప్రధాన ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టం AFSPA ఉపసంహరణ ఇటీవల నిర్ణయం విప్లవాత్మక నిర్ణయమని కేంద్ర మంత్రి మరియు బీజేపీ నాయకుడు కిరణ్ రిజిజు అన్నారు. AFSPA ఉపసంహరించుకుంటే ఆ ప్రాంతంలో శాంతి నెలకొందని అర్థం. శనివారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ మిస్టర్ రిజిజు మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఈ చట్టం కింద ఉన్నాయి. ఇది పరిస్థితి సాధారణీకరించబడినప్పుడు రాబోయే రోజుల్లో తొలగించబడుతుంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ఆఫ్ఘాబాద్లో తుర్కమెనిస్తాన్ కౌంటర్ సర్దార్ బెర్దిముహమ్మద్తో ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా భారత్ మరియు తుర్కమెనిస్తాన్ మధ్య పలు అవగాహన ఒప్పందాలు కూడా జరిగాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై, రాష్ట్రం అవకాశాలపై చర్చించారు. దేశీయ రంగాన్ని ప్రోత్సహించేందుకు రక్షణ రంగానికి సంబంధించిన 3వ జాబితాను వారం రోజుల్లో విడుదల చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆత్మనిర్భర్ దిశగా రక్షణ రంగంలో దేశీయ పరిశ్రమ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ఇందులో FDIలను పెంచడం, DRDO నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్లో చేతక్ హెలికాప్టర్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఎదగడానికి 10 టన్నుల ఇండియన్ మల్టీరోల్డ్ హెలికాప్టర్ డిజైన్ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారత ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరిగాయి. వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరియు ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటకం మరియు పెట్టుబడి మంత్రి డాన్ టెహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ సమక్షంలో జరిగిన వర్చువల్ వేడుకల్లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంలో పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు మరియు భారత్ నేపాల్ సహకార ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గంపై చర్చించారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బహదూర్ దేవ్బా సంయుక్తంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. భారతదేశంలో బీహార్లోని జయనగర్ మరియు నేపాల్లోని కుర్తా మధ్యలో 35 కిలోమీటర్ల పొడవైన క్రాష్ బోర్డర్ ప్యాసింజర్ రైలు సేవలను వారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. దేశంలోని ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాలలో వేడిగాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, NCR, మహారాష్ట్ర, గుజరాత్ మరియు రాజస్థాన్లలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగాయి. వాయువ్య, మధ్యమ, పశ్చిమ భారతదేశంలోని కొన్ని జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు 184,52 లక్షల వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి. నవరాత్రి, ఉగాది, గుడిపడ్వా, నవ్రేహ్, చేతీచంద్ మరియు సాజీబు చిరబాబా పర్వదినాలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు వరుస ట్వీట్లలో శక్తి ఆరాధన పండుగ నవరాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తిని నింపుతుందని మోదీ అన్నారు. జాతీయ విద్యా విధానం 2020-21 శతాబ్దపు ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశాన్ని భవిష్యత్తుకు తీసుకువెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో సంభాషిస్తూ జాతీయ విద్యా విధానానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ సమగ్రంగా ఉందని, దీనికోసం భారతదేశం అంతటా ప్రజలను సంప్రదించామని మోదీ చెప్పారు. 9 రోజుల పాటు జరిగే హిందువుల పండుగ చైత్ర నవరాత్రి ఈరోజు ప్రారంభమవుతుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఉక్రెయిన్లో కొనసాగుతున్న శాంతి చర్చలతో సహా పరిస్థితిని మిస్టర్ లావ్రోవ్ ప్రధానికి వివరించారు. హింసను త్వరగా విరమించాలన్న తన పిలుపును ప్రధాని పునరుద్ఘాటించారు మరియు శాంతి ప్రయత్నాలకు ఏ విధంగానైనా సహకరించడానికి భారతదేశం సంసిద్ధతను తెలియజేశారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన భారత-రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తీసుకున్న నిర్ణయాల పురోగతిపై రష్యా విదేశాంగ మంత్రి మోదీకి వివరించారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ యొక్క కార్టైకల్ స్థావరానికి నిన్న ఇంటర్సెప్టర్ బోట్ ICGS C-436 లభించింది. తమిళనాడు మరియు పుదుచ్చేరిలోని విస్తారమైన తీర ప్రాంతంలో ఈ నౌక తన కార్యకలాపాలకు పెద్దపీట వేయడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశీయంగా నిర్మించిన ఓడ C-436 దాని సిరీస్లో 36వ ఇంటర్సెప్టర్ బోట్. ఇది ఉష్ణమండల సముద్ర పరిస్థితులలో మరియు దగ్గర తీర నిఘా కోసం పనిచేయగల ఆధునిక నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ పరికరాలతో అమర్చబడింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి M. వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు చైత్ర శుక్లాది, ఉగాది, గుడిపడ్వా, చేతీచంద్, నవ్రేహ్ మరియు సాజీబు చిరవోబా శుభాకాంక్షలు తెలియజేశారు. సిస్టమ్ ఫర్ పెన్షన్స్ అడ్మినిస్ట్రేషన్ రక్ష వేదికపైకి దాదాపు 5 లక్షల మంది డిఫెన్స్ పెన్షనర్లు విజయవంతంగా ఆన్ బోర్డింగ్ చేయడంలో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. రక్షణ మంత్రిత్వ శాఖ భారత సాయుధ దళాల పెన్షనర్లకు అలాగే రక్షణ పౌరులకు రక్షణ పెన్షన్ మంజూరు మరియు పంపిణీకి ఆటోమేషన్ కోసం ఒక సమగ్ర వ్యవస్థగా స్పర్శాని అమలు చేస్తుంది. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా శుక్రవారం న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డాతో సమావేశమయ్యారు. 2022 నుంచి 2047 వరకు అమృత సంవత్సరాల్లో గ్రామాలకు చేరుకుని పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన సహకార సప్తాహ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో షెడ్యూల్డ్ తెగల జాబితాలను సవరించడానికి రాజ్యాంగ షెడ్యూల్డ్ తెగల ఆర్డర్ సవరణ బిల్లు 2022ను లోక్సభ శుక్రవారం ఆమోదించింది. చర్చకు గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా సమాధానమిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సంవత్సరాలుగా బడ్జెట్ కేటాయింపులను పెంచిందని అన్నారు. 2021-22లో ఆయుష్ మంత్రిత్వ శాఖ సంచిత మొత్తంలో 32.75 కోట్ల ఆయుష్ స్వస్థ యోజన కింద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాంపోనెంట్ కింద 12 సంస్థలు మరియు ఇన్స్టిట్యూట్లకు శుక్రవారం లోక్సభలో ఆయుష్ శాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా 3 రోజుల భారత పర్యటన నిమిత్తం శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. అతనితో పాటు అతని భార్య డాక్టర్ అర్జు దేవుబా మరియు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. గత ఏడాది జులైలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విదేశాల్లో పర్యటించటం ఇదే తొలిసారి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ S. జయశంకర్ శుక్రవారం న్యూఢిల్లీలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో చర్చలు జరిపారు. మిస్టర్ లావ్రోవ్ 2 రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం వచ్చారు. మిత్రులిద్దరూ సహకారం యొక్క మొత్తం స్థితిని అంచనా వేశారు మరియు వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలపై ఇటీవల పరిణామాల యొక్క చిక్కులను పరిశీలించారు. ఇండో టిబెటన్ బోర్డ్ పోలీస్ ITBP నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ NWF శుక్రవారం లేహ్లో 16వ రేసింగ్ డేని జరుపుకుంది. సరిహద్దులోని హిమ్వీర్ల భారతదేశం చైనా సరిహద్దులో అనుకూలమైన వాతావరణం మరియు తూర్పు లడఖ్లోని భూభాగంలో ఫార్వర్డ్ పోస్టులకు కాపలాగా ఉన్నారు. దేశంలో ఇప్పటి వరకు 150,000 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు లక్ష్యం కాగా మొత్తం 110,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ప్రారంభమయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సూర్ మాండవియా తెలిపారు. డాక్టర్ మాండవియా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆరోగ్య కేంద్రాలుగా మారుస్తుందని, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లోగో మరియు మస్కట్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. యూనివర్సిటీ గేమ్స్ 2వ ఎడిషన్కు బెంగళూరు వాసులు స్వాగతించిన మంత్రి క్రీడలకు సహకరించి దేశానికి ఒలింపిక్స్ పథకాలు సాధించాలని విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ సమాచారం ప్రకారం 2021-22లో దేశంలో 46,560 ప్రభుత్వ MBBS సీట్లతో సహా
89,875 MBBS సీట్లతో సహా 313 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సహా 596 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్సభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు NMPB రైతులు మరియు ఆయుష్ పరిశ్రమల కలుపుకుని ఔషధ మొక్కల పెంపకం, పంట కోత, అనంతర నిర్వహణ మరియు మార్కెటింగ్ పద్ధతుల కోసం ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన అనే ముసాయిదా పథకాన్ని సిద్ధం చేసింది. శుక్రవారం లోక్సభలో ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈరోజు కర్ణాటకలోని తుమకూరులోని సిద్ధగంగా మఠంలో స్వర్గీయ డాక్టర్ శివకుమార్ స్వామి 115వ జయంతి కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ 12వ శతాబ్దపు సంఘ సంస్కరణ బసవేశ్వరుని బోధనలను ఆచరించిన సన్యాసి కర్మయోగి 88 ఏళ్ల సిద్ధగంగా మఠానికి పీఠాధిపతిగా 112 ఏళ్లు జీవించిన డాక్టర్ శివకుమార్ స్వామి అని కొనియాడారు. డాక్టర్ శివకుమార్ స్వామీజీ నేడు భువనేశ్వరిని అవతారంగా పూజలందుకుంటున్నారని, మానవాళికి జీవితాంతం చేసిన సేవలకు గాను ఆయనను భగవంతునిగా ఆరాధిస్తున్నారని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు లోక్సభలో అంటార్కిటిక్ బిల్లు 2022ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. వాయిస్ ఓటింగ్ మరియు అవును మెజారిటీ ఇచ్చిన తర్వాత బిల్లును సభలో ప్రవేశపెట్టారు.